తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత రైతుల్ని వెంటాడుతుంది. సమయానికి యూరియా లభ్యత లేక రైతుల్లో ఆందోళన నెలకొంది. కృత్రిమ కొరతను ప్రైవేట్ డీలర్లు సృష్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక యూరియా కోసం రైతులు భారీగా క్యూ లైన్లలో ఉంటున్నారు. సొసైటీలు, ఆగ్రో సెంటర్ల వద్ద క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. క్యూలో చెప్పులు, రాళ్లు, పాస్ పుస్తకాలు పెట్టి రైతులు వేచి చూస్తున్నారు. యూరియా పంపిణీపై అన్నదాతలు నిలదీస్తున్నారు. రైట్, ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే యూరియా కొరత ఇటు రైతులనైతే వెంటాడుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం యూరియా కొరత వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో మరి యూరియా కొరత తగ్గడానికి అటు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది రైతులను ఆదుకోవడానికి? మరి చూడాలి శాలిని, వాస్తవంగా యూరియా కొరత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత విపరీతంగా ఉంది. రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, వర్షాలు కూడా భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో రైతులందరూ కూడా తమ పంటలు వేసుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం. సో ఇప్పటికే కృష్ణా జలాలు కూడా వాటర్ ఉంది. లెఫ్ట్ కెనాల్కి సంబంధించి కూడా ఇటు నల్గొండ, ఖమ్మం, ఇటు ఈ పరిసర ప్రాంతాల్లో రైతులందరూ కూడా తమ పొలాలన్నీ కూడా దుక్కులు దున్నుకొని యూరియా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొదటగా మనం నార్లు వేస్తాం, నార్లు వేసే సమయంలో కూడా అవి కొంత పెరగాలంటే మాత్రం ఖచ్చితంగా యూరియా అవసరం కాబట్టి సో ఆ యూరియా కోసం ఇప్పుడు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రైతులందరూ కూడా. ఎందుకంటే రైతులందరూ కూడా ఈ యొక్క యూరియా కేంద్రాల దగ్గర క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి. అంటే తెల్లవారుజామున ఈ యొక్క కేంద్రాల దగ్గర, యూరియా కేంద్రాల దగ్గర లైన్లో క్యూలు నిలబడి అవసరమైతే చెప్పులు కూడా లైన్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత కొరత తెలుగు రాష్ట్రాల్లో ఉంది, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటికే మరి ప్రభుత్వం ఒకవైపు ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో అప్పుడు అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలిశారు. యూరియా కొరతకు సంబంధించి కేంద్ర మంత్రిని కూడా చెప్పుకొచ్చారని చెప్పేసి కూడా మనకి ప్రభుత్వం నుంచి కొంత సమాచారం తెలిసింది. కానీ మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో మనకి తెలంగాణ రాష్ట్రానికి యూరియా ఎంత అవసరం ఉంటుంది ఏంటి అనేది మరి ఎందుకు డిమాండ్ చేయడం లేదు అనేది కూడా ఇప్పుడు ప్రశ్న. ప్రజల్లో కూడా రైతుల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వం పైన వచ్చింది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పాలనకు సంబంధించి రైతులు తీవ్ర ఆందోళన ఉన్నారు, మరోవైపు యూరియా కొరత కూడా వెంటాడుతుండడంతో రైతులందరూ కూడా చాలా కష్టకాలంలో యూరియా అవసరం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు యూరియా అవసరం కాబట్టి కనీసం ఒక బస్తా కూడా అందుబాటులో ఉండడం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని ఎకరాల్లో, ముఖ్యంగా ఒక రైతుకు సంబంధించి 1-2 ఎకరాలు ఉన్నప్పటికీ కూడా కనీసం దానికి అవసరమయ్యే 5-6 బస్తాలు యూరియా అవసరం ఉన్నప్పుడు కూడా కనీసం ఒక యూరియా బస్తా కూడా దొరకనటువంటి పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి కూడా రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్లయితే ముఖ్యంగా రోడ్లపైకి రైతులు వస్తున్నారు, ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఈ యొక్క యూరియా కేంద్రాల్లో కూడా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యూరియా ఇప్పటికైనా సరే ప్రభుత్వం మరి చొరవ తీసుకొని రైతులకి సకాలంలో యూరియా అందుబాటులో ఉంచితే మాత్రం కొంత మేలు జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. లేదంటే మాత్రం అనేక ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రైతులందరూ కూడా దుక్కులు దున్నుకొని వరికి సేద్యం చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా చాలామంది ఈ యొక్క యూరియా కొరత కారణంగా చాలా చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి రావాల్సిన యూరియా ఏదైతే ఉంటుందో అది పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రిని కూడా మెప్పించి అవసరమైతే యూరియా తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేయాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదని చెప్పేసి కూడా రైతులు చెబుతున్నారు. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులందరూ కూడా సకాలంలో యూరియా అందించేవారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం యూరియా ఒక బస్తా కూడా దొరకనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మొత్తం ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇలాంటి పరిస్థితి, అంటే యూరియా కొరత కారణంగా ఈ యొక్క యూరియా కేంద్రాల వద్ద మనము
ఆ యొక్క కేంద్రాల వద్ద మొత్తం చెప్పులు క్యూలైన్లో పెట్టుకునే పరిస్థితి ఉండేది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు సకాలంలో యూరియా అందించారు. అలాంటి పరిస్థితి లేకపోతుండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మాత్రం సేమ్ అదే పరిస్థితి ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పేసి కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్యూలో చెప్పులు పెట్టుకొని బస్తాలు పెట్టుకొని పోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే గంటల పాటు వేచి చూడాల్సిన అవసరం ఉంది. కనీసం ఒక బస్తా కూడా యూరియా దొరకట్లేదు. కానీ ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఖచ్చితంగా సకాలంలో రైతులకు యూరియా అందించాలని చెప్పేసి కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. కాబట్టి మరి చూడాలి, మరి ప్రభుత్వం ఇప్పటికైనా సరే రైతులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి యూరియా కొరత కారణంగా మరి సకాలంలో యూరియా అందిస్తుందా లేదా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా యూరియా కొరత మాత్రం కొంత ఉంది. ముఖ్యంగా ఇక్కడ రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. సైదులు, అలాగే మరి రైతులు యూరియా కోసం వెళ్తే అక్కడ అధికారులు ఏమంటున్నారు? మెయిన్ గా ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులు ఏమని చెప్తున్నారంట? వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం రైతులు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేస్తున్నప్పుడు లేకపోతే ఏమన్నా వినతి పత్రం అంటే యూరియా కొరత కారణంగా మాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి అధికారులను కలుస్తున్నప్పుడు మాత్రం మేమేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము, యూరియా ఉంటే మేము ఇస్తాం కానీ యూరియా లేకపోతే మేమేం చేస్తామని చెప్పేసి కూడా రైతులకు ఇదే సమాధానం రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది చాలని. ఎందుకంటే ఆ యొక్క వ్యవసాయ కేంద్రాల దగ్గర ముఖ్యంగా రైతులందరూ వెళ్ళి కూడా యూరియా కొరత ఉన్నది, ఇప్పటికైనా సరే మాకు సకాలంలో యూరియా ఇవ్వండి అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. వాస్తవంగా ముందుగా అంతే రిక్వెస్ట్ చేసినప్పటికీ వారందరూ వ్యవసాయ శాఖ అధికారులందరూ వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. మరి స్వీకరించిన తర్వాత రైతులకు ఒకటే సమాధానం చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. యూరియా ఉంటే మేము ఇస్తాం తప్ప యూరియా లేనప్పుడు మేమేం చేస్తామో అది మా పరిధిలో లేదని చెప్పేసి, యూరియా కొరత చాలా ఉందని చెప్పేసి కూడా రైతులకి ఇదే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే వ్యవసాయ శాఖ మరోసారి మరి ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వానికి మరి లేఖ రాసి లేకపోతే అవసరమైతే ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులను కలిసి అవసరమైతే ఆయా శాఖకు సంబంధించి ఖచ్చితంగా యూరియాకు సంబంధించి తెలంగాణకి ఎంత అవసరం ఉంటుంది. ఎందుకంటే దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగు ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్నే విధంగా మనకి పోయినసారి కూడా అత్యధికంగా తెలంగాణలో వరి సాగు ఎక్కువగా ఉత్పత్తి అయింది. కాబట్టి సో ఇప్పుడు కూడా రైతులందరూ కూడా పెద్ద మొత్తంలో వరి సాగు చేస్తారు. కాబట్టి సో వరికి మరి ఖచ్చితంగా ఈ యొక్క నార్లు పోసే సమయానికి కానీ తర్వాత మనం నార్లు పోసిన తర్వాత నాట్లు వేసిన తర్వాత అయినా సరే యూరియా కంపల్సరీ అవసరం. కాబట్టి ఇప్పటికైనా సరే మరి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రూపంలో లేఖన రాస్తుండాలి, లేదంటే ఢిల్లీకి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని ఢిల్లీకి వెళ్ళి కలిసి తెలంగాణ రాష్ట్రానికి యూరియా ఎంత అవసరం ఉంటుంది ఏందనేది కూడా చెప్పి యూరియాని మనం పెద్ద మొత్తంలో తీసుకొస్తే కొంత ఉపయోగం జరుగుతుంది తప్ప ఇప్పుడు మనకి ఆల్రెడీ జూలై నెలలో ఆల్రెడీ 2 వారాలు పూర్తయింది. కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ కల్లా ఖచ్చితంగా యూరియా సకాలంలో రైతులకు అందితే తప్ప మరో ఉపయోగం ఉండదని చెప్పేసి కూడా కొంత రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జూలై 2వ వారం నుంచే నార్లకి యూరియా అవసరం పడుతుంది. తర్వాత మళ్ళీ ఆగస్టు మొదటి నుంచి కూడా నాట్లు వేస్తారు. కాబట్టి ఆ సమయంలో కూడా యూరియా అవసరం ఉంటుంది. అప్పుడు యూరియా లేకపోతే ఇబ్బంది, ఆ సమయంలో యూరియా లేకపోతే నార్లు పోసుకొని కానీ నాట్లు వేసి కూడా ఉపయోగం లేదని చెప్పేసి కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో మరి ప్రభుత్వం ఎప్పటికైనా సరే రైతుల బాధల్ని కష్టాలను అర్థం చేసుకొని యూరియా కొరత లేకుండా చూడాలని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.